అందరూ విజన్, విజన్, విజన్ అంటాం. కానీ ఆ విజన్ ఉన్నోడెవరు, లేనోడెవరు ఎవరికీ తెలీదు. ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడు తప్ప. ముఖ్యంగా నిన్న నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అవార్డ్సు చాలా ఈజీ గదా అనుకునే మనుషులు కూడా ఉన్నారు. కానీ గెలిచి చూపించినోడికి తెలిసిద్ది దాని నొప్పేంటనేది. నాకు తెలిసి ఇవాళ 'సాయి రాజేష్ నీలం', 'ఎస్‌కేఎన్' గెలుపంటే ఏంటో చూపించింది వాళ్ళే. ఎందుకంటే నాకు ఎంత అట్టడుగు స్థాయి నుంచి, ఎంత చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒరిజినల్ దమ్మున్న మనుషులు ఈళ్ళు. అంటే నమ్మటం ఒకటి, ఆ నమ్మిన దాని మీద నిలబడటం ఒకటి 2. అలాగే ఆ నిలబడ్డ దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళటం అనేది పెద్ద ప్రయాణం. ఆ ప్రయాణాన్ని వాళ్ళు ఈ రోజున ఛేదించారు. ఛేదించారు కాబట్టే వాళ్ళ పేర్లు దేశమంతా వినపడుతున్నాయి. ఎక్కడ స్టార్ట్ అయిన 'సాయి రాజేష్', 'సంపూర్ణేష్ బాబు' లాంటి పల్లెటూరి కుర్రోడిని పట్టుకొచ్చి నువ్వు హీరో అనేసి, కథ చెప్పేసి, రిలీజ్ చేసి ఒక సంచలనం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను సంచలనాలు చేస్తూనే ఉన్నాడు. తన మొదటి గెలుపుతో పోల్చుకుంటే ఈరోజు వచ్చిన గెలుపు మామూలు గెలుపు కాదు. అంతకుముందు కూడా అతను నిర్మాతగా కూడా ఒక నేషనల్ అవార్డు తీసుకున్నాడు. ఆ గెలుపు కంటే కూడా ఈ గెలుపు ఎందుకు ప్రత్యేకం అంటే స్క్రీన్ ప్లే ఒరిజినల్ అనే పేరు నిజంగా చాలా 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 పెద్ద విషయం. మనోడు మాయ చేసేసాడు. తన పెన్ను పవర్ ఏంటో చూపించేశాడు. పక్కన ఒక అణు విస్ఫోటనం లాంటి 'ఎస్‌కేఎన్' లాంటి ఒక తుంటరోడు, మాటకారి, మ్యాజిక్ చేయగల సత్తా ఉన్నోడు. కంటెంట్‌ని నమ్ముతారు. దానికోసం నిలబడతారు. అందుకే ఈరోజు జాతీయ స్థాయి దాకా దక్కారు. 'బేబీ' సినిమాకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో ఒకటి స్క్రీన్ ప్లే అయితే ఇంకొకటి బెస్ట్ మేల్ సింగర్. 2 చాలా పెద్ద పోస్టులున్న అవార్డ్స్‌లో చాలా పెద్ద పోస్టుల కింద లెక్క. అందుకే వీళ్ళిద్దరి గురించి మొదట స్టార్ట్ చేశాను. ఆ అబ్బాయి కూడా ఎంత బ్యూటిఫుల్ మెలోడీ. మీరు గమనిస్తే ఒక పాటకి వచ్చిందేమో అనుకుంటారు కానీ ఒక ఎమోషన్‌కి వచ్చింది. 6 నిమిషాల 36 సెకన్లు ఉన్న ఒక ఎమోషన్ ఆ పాట. అందరూ ప్రేమిస్తారు. ఆ ప్రేమించే దారేటు, ఆ ప్రేమ తర్వాత ఆ ప్రేమ ఉంటదో లేదో అని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో పడే బాధేంటి అనే దాన్ని ఒక రోహిత్ నోటి నుంచి వచ్చింది కానీ దాని చుట్టుపక్కల ఎంతోమంది శ్రమ. బాలరెడ్డి గారి కెమెరా అయ్యుండొచ్చు, సురేష్ గారి రైటింగ్ అయ్యుండొచ్చు, మ్యూజిక్ విజయ్ గారు అయ్యుండొచ్చు. వాళ్ళని నమ్మి కానివ్వండి మీకు ఖర్చు నేను పెడతానని చెప్పి నించున్న 'ఎస్‌కేఎన్' అయ్యుండొచ్చు. ఇంతమంది ఒక నమ్మకం ఈరోజు 140 కోట్ల మంది మధ్యలో అలా నించొని 2 అవార్డులను సాధించింది. అందుకే నాకు తెలుగు సినిమా రోజు రోజుకి గ్రో అవుతుంది. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నారు అన్న ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరు లేకపోతే బేబీ లేదు. మీ ఇంట్లో బేబీలాగా చూసుకున్న ఈ బేబీ ఫస్ట్ రివార్డులు సొంతం చేసుకుంది. తర్వాత మీకు పేరు తీసుకొచ్చింది. ఎన్నో అవార్డులు వచ్చినాయి. దేశ విదేశాల్లో తిరిగారు. అలాగే లోకల్గా కూడా అవార్డ్స్ వచ్చాయి. కానీ నిజంగా ఇంట గెలిచారు, రచ్చ గెలిచారు. ఇప్పుడు ఫైనల్గా ఒక ఫినాలే గెలిచేశారు. అందుకే నేషనల్ అవార్డు అనే దానికి ఒక పరిపూర్ణమైన అర్థం ఉండింది. మొత్తం జాతీయ అవార్డు. అందుకే ఆ అవార్డుకి చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టతకి సరైన అర్హులు మీరు. అందుకే కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా మీకు అవార్డు అనౌన్స్ చేశారు. ఇది బేబీ సినిమాకి సంబంధించింది. అయితే గతంలో కమర్షియల్ సినిమాలకి అవార్డ్స్ రావు. ఓన్లీ కమర్షియల్గా ఆడేసి గల్లాపెట్టి నిండిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర హడావుడి ఉంటుంది అనుకునే టైం. కానీ ఒక గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే ఒక పాయింట్ పట్టుకొని కమర్షియల్ డైరెక్టర్, కామెడీని అత్యద్భుతంగా పండించగలిగిన అనిల్ రావుపూడి గారు మ్యాజిక్ చేసి బాలకృష్ణ లాంటి హీరో దగ్గర మార్కులు కొట్టేసి ఆ సినిమాతోని సూపర్ సినిమా, ఫెంటాస్టిక్గా తీశాడు అనిల్ అని 100 సార్లు అనిపించుకున్నాడు. ఒక పక్క బాక్స్ ఆఫీస్లో మంచి సంచలన విజయం సాధించింది. ఇకపోతే అంతా అయిపోయింది మర్చిపోదాం అనుకునే టైంలో నేలకొండ భగవంత్ కేసరి అనే ఒక క్యారెక్టర్ ద్వారా ఆ సినిమాకి వచ్చిన హైప్ ఎంత ఇంత కాదు. సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఇద్దరు కలిసి చక్కగా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి సినిమా నిలబడింది. ఇకపోతే తేజ సజ్జ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్న నటుడు. పెద్ద వాళ్ళతో పోటీపడి యుద్ధంలో గెలిచిన యోధుడు లాంటి తేజ సజ్జ. ఎందుకు అంటున్నానంటే ఆ టైంలో మహేష్ బాబు సినిమాలు కానీ ఇంకా పెద్ద సినిమాలు అనేక ఉన్నా కూడా ఆ రేస్లోకి వచ్చి నించొని
యెస్! మేము గెలిచామని నిలబడ్డ సినిమా 'హనుమాన్'. ఇకపోతే 'హనుమాన్' సినిమాకి సంబంధించే విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనం అందరూ ఫస్ట్ టీజర్ చూసిన కాడి నుంచి కూడా అత్యద్భుతంగా చేశారని చెప్పేసి మనందరం అనుకున్నాం. ఆ సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించి కూడా ఎంత మంచి పేరొచ్చింది. అట్లా అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది. అలాగే లాస్ట్ ఇయర్ 'పుష్ప' అద్భుతం చేసేసి నేషనల్ అవార్డ్ మొత్తాన్ని ఇంతవరకు 56 సంవత్సరాల్లో ఏ హీరోకి రాలేదు. మొట్టమొదటి హీరో, తెలుగు హీరో అల్లు అర్జున్ అని చెప్పేసి చెప్పిన ఘనత 'పుష్ప' సినిమా దర్శకుడు సుకుమార్‌దైతే ఈసారి ఆ వాయనాన్ని తన కూతురు అందిపుచ్చుకుంది. 'గాంధీ తాత చెట్టు' అనే ఒక సినిమాలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె దేశం మొత్తం గర్వించే ప్లేస్‌లో నించొని మా నాన్నే కాదు నేను కూడా టాలెంటెడే అని చెప్పేసి నిరూపించుకుంది ఆ పాప సుకృతివేణి. ఇకపోతే 'బలగం'తో పల్లెటూరి గురించి, ఆ మట్టి వాసన గురించి ఎంత గొప్పగా చెప్పాడు కాసర్ల శ్యామ్. ఆయన పెన్నుకి ఎంత బలం ఉందో మనం అనేక సార్లు చూసాం కానీ ఈసారి సరిగ్గా తగిలింది జాక్‌పాట్. నేషనల్ అవార్డు కొట్టేశాడు మన వరంగల్ బిడ్డ కాసర్ల శ్యామ్. 'షారుఖ్ ఖాన్' చాలా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ అవార్డు బెస్ట్ హీరోగా ఈ సినిమాతో అవార్డు దక్కించుకుంటున్నారు 'జవాన్' సినిమాతో. ఈయనతో పాటు ఒక అత్యద్భుతమైన నటుడు విక్రాంత్ మెస్సే. ఎంత పర్ఫెక్ట్ యాక్టర్ అంటే అంత పర్ఫెక్ట్ యాక్టర్. మీరు 12థ్ ఫెయిల్ అనే ఒక సినిమాని చూసినట్టయితే అసలు ఆ సినిమా చూసిన రోజే తెలుసు నాకు ఖచ్చితంగా దీనికి నేషనల్ అవార్డు వస్తుందని. ఎందుకంటే ఒక ఎమోషన్ ఎక్కడి నుంచి వెళ్ళి ఒక కలెక్టర్ అయ్యాడు, చదువుకున్న విలువేంటి, 12థ్ ఫెయిల్ అయిన ఒక వ్యక్తి కలెక్టర్గా ఫ్యూచర్లో ఎలా వచ్చాడు అనే పాయింట్ కాపీ రైటింగ్ చేసి నువ్వు కనుక మార్కులు తెచ్చుకుంటే ఎంత దూరం వెళ్ళగలవు. అలా కాదు, నీకు నువ్వు కష్టపడి సంపాదించుకొని మార్కులు తెచ్చుకుంటే దానికి వచ్చే పర్సనల్ ఎజెండాతో నువ్వు ఎక్కడి దాకా వెళ్ళగలవు అనేదే ఆ సినిమాలోని మెయిన్ కీలకమైన అంశం. ఈ పాయింట్స్తో వచ్చిన అవార్డ్స్ నిజంగా అత్యద్భుతమైన అవార్డ్స్. అందుకనే నాకు ఈ టోటల్ అవార్డ్స్లో నాకు విపరీతంగా నచ్చింది బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఒకటి, అలాగే 12థ్ ఫెయిల్కి సంబంధించి విక్రాంత్ మెస్సేకి. మిగతా అవార్డ్స్ అన్నిటి కూడా అందరూ నిజంగా అర్హుతులు. ఆ అర్హత లేకపోతే ఇక్కడ దాకా రారు, ఇంత దూరం రారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా తెలుగు సినిమాకి ఒక అత్యద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన రాజమౌళి గారు, సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరి కోవలో మన సినిమాలన్నీ కూడా రాజ్యం వెళతాం అనేది చాలా హ్యాపీగా ఉండింది. అలాగే యానిమల్ సినిమాతో ఒక సౌండ్ మొత్తం టీ సిరీస్కి సంబంధించి అసలుకి ఎన్ని మిలియన్ల కొద్ది మనుషులు వాళ్ళకి సబ్స్క్రైబర్సో ఒక్కసారిగా మీరు గమనిస్తే కనుక ఈ పాటకి సంబంధించిన ఒక చిన్న బీజిఎం ఇప్పుడు టీ సిరీస్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే దానికి సౌండ్ డిజైన్కి కూడా ఇంకొక అవార్డు దక్కింది. అందుకే ఈ నేషనల్ అవార్డ్స్ చాలా స్పెషల్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టాలెంట్ ఉంది. ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ పోటీ పడి ఆ పోటీలో వెనక్కి వెళ్ళిపోయినాక గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ పిచ్చ టాలెంట్తో పాటు కొద్దో గొప్ప నసీబ్ కూడా బాగున్న మనుషులు. అందుకే వీళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తుంది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.